నేను మీ స్వప్న. తెలంగాణలో సోషల్ మీడియా ఫీవర్ రాజకీయాలను షేక్ చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక రోల్ పోషించింది. ఇక పవర్లోకి వచ్చిన తర్వాత తగ్గిన కాంగ్రెస్ సోషల్ మీడియా జోరు తగ్గుతుంది. సోషల్ మీడియాలో గులాబీ దళమైతే దూసుకుపోతుంది. ఇక ఏది ఏమైనా ఇరు తెలుగు రాష్ట్రాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే సోషల్ మీడియా అనేది ఒక వెపన్ లాగా మారింది. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క భావోద్వేగాలతో పాటు విమర్శలు చేయడానికి, ప్రతి విమర్శలు చేయడానికి కూడా ఒక సోషల్ మీడియాని వేదికగా మలుచుకున్నారు. ఇది ఏపీనే కాదు, ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ సంస్కృతి ముందుకు వస్తుంది. అయితే ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అది బాగా డల్ అయింది. అయితే ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియాని ఒక అస్త్రంగా మార్చుకుంటుంది. ఇప్పుడు ప్రతి విమర్శలు చేయడానికి ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ ఒక సోషల్ మీడియా వింగ్తో ముందుకు వస్తుంది. ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియా వార్ అయితే ఇరు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది. అసలు ఈ సోషల్ మీడియా ఇప్పుడు ప్రస్తావించవలసిన అవసరం ఉందా? రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ సోషల్ మీడియా మీద ఎందుకు డిపెండ్ అవుతున్నాయి? సోషల్ మీడియా తప్ప ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు అనేది లేదా? ఇదే అంశం గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మనకి జూమ్ లైవ్ లో అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. అన్మ్యూట్ చేయండి. లక్ష్మణ్ గారు నమస్తే. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. మనం చూస్తూనే ఉన్నాం తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం రెండు కూడా సోషల్ మీడియాని ఒక వెపన్ లాగా వినియోగించుకుంటున్నాయి. ఇక ఏపీలో చూస్తే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు ఏవైతే పెట్టారో దానికి సంబంధించి అరెస్టులు, దాని తర్వాత పర్యావసానాలు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మరొక్కసారి సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టాలని అనుకుంటుంది. ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియా మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోకస్ పెట్టాలి? ఇక ప్రజా సమస్యల గురించి, ప్రజలు ఇచ్చిన హామీల గురించి ఆలోచించకుండా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి అనే థాట్లోకి ఎందుకు వస్తుందంటారు? సోషల్ మీడియా గురించి అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు ఆలోచిస్తున్నాయంటే ఇక్కడ ప్రతి పల్లె కూడా అంటే మారుమూల ప్రాంతాలు కూడా ఇంటర్నెట్ వెళ్ళింది, ఫోన్లు వెళ్ళాయి. అది పేద వర్గాల మధ్య తరగతి అనేది లేదు, అందరి దగ్గర ఇవాళ మనకు మొబైల్ ఫోన్లు కనిపిస్తాయి. సో చూసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. అంటే ఇది యూట్యూబ్లో కానీ లేకపోతే ఇతర సోషల్ మీడియా కానీ చూస్తున్నప్పుడు అతి త్వరగా టీవీ ఛానల్స్ లోనైనా కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ ఈ సోషల్ మీడియాలో అతి త్వరగా రీచ్ అవుతుంది. దాని వలన ఏంటంటే ఇక్కడ ఒకటి ఏంటంటే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తాము అధికారంలో ఉంటూ ప్రజలకు ఏం మేలు చేస్తున్నాము అనే అంశాలని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తీసుకెళ్లటంలో తప్పులేదు, తీసుకెళ్లాలి. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వ వైఫల్యాలు ఏమైతే ఉన్నాయో అవి తీసుకెళ్లాలో, అది కూడా తప్పులేదు. ఇప్పుడు ఆ రెండు పనులు చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? వ్యక్తిగతమైనటువంటి దాడులు, లేదంటే సెన్సేషనల్ క్రియేట్ చేయటము, అంటే డైవర్షన్ పాలిటిక్స్ అని మనం చెప్పుకుంటున్నాం కదా, అలా తయారయ్యారు. ఒక రాజకీయ పార్టీలు కదా, అందరూ కూడా అదే ధోరణిలో ఉన్నారు. అలాగే భాష, వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనం ఏదో ఈ యొక్క మాట్లాడకూడని భాషను మాట్లాడితే జనం రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి మనకు ప్రయోజనం ఉంటుంది, అంటే మైలేజ్ వస్తుంది అని అనుకుంటున్నారేమో. కానీ పక్క రాష్ట్రంలో చూసాం, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందమ్మా? విపరీతంగా తిట్ల వర్షం కురిపించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 11 సీట్లకే పరిమితమైంది కదా. అంటే నీ తిట్లకు జనాలు ఆకర్షితులయ్యారా లేకపోతే ఏంటి? కాదు, అక్కడ పరిపాలన చూస్తారు. అవినీతి ఉందా లేదా, దౌర్జన్యాలు ఉన్నాయా, ఏం జరుగుతున్నాయి, ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడుతుందా లేదా అన్నది చూసి ఓట్లు వేస్తారు తప్ప ఈ డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే తిట్ల వర్షాలను చూసి అట్రాక్ట్ అవుతారని నేనైతే అనుకుంటలేదు. ఇక్కడ కూడా ఎన్నికల ముందు, తెలంగాణలో కూడా ఎన్నికల ముందు మరి విపరీతంగా సోషల్ మీడియాను అధికార పార్టీ వాడుకుంది, ప్రతిపక్షాలు వాడుకున్నాయి. అంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా వాడుకున్నాయి. వాడుకున్న మాత్రాన ఏమైంది? చివరికి ఏం నిలిచింది?
అవినీతి దౌర్జన్యాలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే ఆలోచించారో ఇక్కడ కూడా అదే ఆలోచించారు. విపరీతంగా ప్రజల యొక్క సొమ్మును దోపిడీ చేసుకోవడము, ప్రభుత్వ సొమ్మును తినేసేయటం, అహంభావంతో రాజకీయ నాయకులు మెలగటం, అధికార పార్టీ ఉంది కదా అని ఊరికినే గెలిచిపోతాం, జనం ఓట్లు వేసేస్తారు, మనం ఏదో తాయిలాలు ప్రకటిస్తే అని అనుకోవటం, ఇవన్నీ ఏం పనిచేయలేదు. మళ్ళీ ఖచ్చితంగా మేమే వస్తామన్న బీఆర్ఎస్ పార్టీ ఏమైపోయింది? రాలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అందువలన ఇక్కడ సోషల్ మీడియాలో విపరీతంగా ఏదో ప్రచారాలు చేసుకున్నంత మాత్రాన ఏదో ఒరిగిపోతుందంటే ఏం ఒరిగిపోదు. ప్రజలు అన్ని ఆలోచిస్తారు, చూస్తారు, కానీ అన్ని ఆలోచిస్తారు. ఏ ప్రభుత్వం ఎలా ఉంది, ఏ రాజకీయ నాయకుడు ఎలా ఉన్నాడు, మనం ఎన్ని చెప్పినా అక్కడ లోకల్ లీడర్స్ ఎలా ఉన్నారు అన్నది వాళ్ళ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. వాడు ప్రజలకు సేవ చేస్తున్నాడా, ప్రజల సొమ్ము తినేస్తున్నాడా అనేది చూస్తారు. అప్పుడు ఇప్పుడు ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారా అంటే కంట్రోల్ లేకనే కదా. కళ్ళ ముందు ఒక ఎమ్మెల్యే ఒక సామాన్య గృహంలో నివసిస్తూ ఆయన ఎమ్మెల్యే అయితే అయిన వెంటనే సంవత్సరానికి 2 ఏళ్లకో 10 కోట్లు 5 కోట్లు పెట్టి ఇల్లు ఎలా కట్టుకుంటారమ్మా? ఎప్పుడన్నా చూసామా? అలా కట్టుకున్నారా లేదా? విపరీతంగా ఆస్తులు ఎలా వచ్చేసాయి? ఇవన్నీ జనం ఆలోచిస్తారు. అంతేగాని సోషల్ మీడియాలో నేను తిడతానే, సోషల్ మీడియాలో నేను ఏదో మాట్లాడతానే అయిపోయింది అనుకోవద్దు. అదేం అయిపోదు. వాళ్ళ ఆలోచన వాళ్ళు చేస్తారు, వాళ్ళు చూస్తారు. చూడకునేందుకు కూడా ఏదో ఒకటి ఏవో వస్తుంటే చూస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా కంట్రోల్ లేకుండా పోయి పచ్చి అబద్ధాలు. ఇప్పుడు మనకు ఆర్టికల్ 19(1)A రాజ్యాంగంలో ఏం ప్రసాదించింది? భావ వ్యక్తీకరణ. అంటే నువ్వు ఏమనుకుంటున్నావో ఆ అంశాన్ని ప్రజలకు చెప్పవచ్చు, వ్యక్తం చెయ్యొచ్చు. అంటే విమర్శలు చెయ్యి, లేకపోతే సలహా చెప్పు, ఏమైనా మాట్లాడదాం ఒక అంశం మీద. అది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను వదిలేసి ఇక్కడ ఏ మాత్రం కూడా నిజం లేకుండా పచ్చి అబద్ధాలతో కూడినటువంటి అంశాలని ఇవాళ మాట్లాడే వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, ఆధారం లేకుండా. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ప్రసారం చేస్తున్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా, ఏదో రాత్రి మనం అలా నిద్రపోక అలా చూస్తే యూట్యూబ్ లో ఠాపమని ఒక పెద్ద నాయకుడు చనిపోయినట్టు ఫోటో పెట్టి ఆయన మృతి అని పెడతారు. మనం అన్ని ఎత్తుక్కోవాలి, అన్ని చోట్ల. ఏంటి చనిపోయాడా చూస్తే ఏం చనిపోయి ఉండడు. దీన్ని సోషల్ మీడియా అంటామా? బుద్ధి ఉందే అంటామా? బుద్ధి ఉందే వాళ్ళకి పెట్టిన వాళ్ళకి? మరి ఇలాంటి వాటిని ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే కదా. లేని అంశాలను అలాగే కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు తీసుకురావటం, దానికి ఏమైనా ఆధారాలు ఉంటాయా? ఒకరికొకరి అక్రమ సంబంధాలు కల్పించి పెట్టడం, ఇవి కరెక్ట్ కాదమ్మా. ఈ సమాజంలో ఇవి కరెక్ట్ కాదు. అందువల్ల సోషల్ మీడియా మీద ఇవాళ వ్యతిరేకత పెరుగుతున్నది, నమ్మకం కూడా పోతున్నది. అవును. ఓకే లక్ష్మణ్ గారు, ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. అలాగే మనకి మరొక గెస్ట్ అందుబాటులో